ఎస్ ఆప్షనల్గా వాడతాం, వాడినంత మాత్రం ప్రభుత్వం నిఘా చేయొచ్చా అనే కన్సర్న్స్ అయితే మిగిలే ఉన్నాయి కదా. సరిగ్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ప్రధానమంత్రి కార్యాలయం కొత్త కాంప్లెక్స్లోకి వెళ్ళబోతోంది సార్. ఆ కాంప్లెక్స్కి సేవా తీర్థగా పేరు పెట్టారు. ఇక గవర్నర్ ఉండే రాజ్భవన్ పేరు ఇకపై లోక్ భవన్. ఏంటి సార్ ఈ పేర్ల మార్పులు ఎందుకు? పేర్లు ఏముంది, ఇప్పుడు మీకు రావిశాస్త్రి మాట ఉంది ఒకటి, శర్మ అయితేనేం వర్మ అయితేనేం పల్లెక్లో ఉన్నవాడు వాడి బరువెంతో అన్నదే ముఖ్యం కదా మోసేవాడికి అని. సో పల్లెకి మోసేవాడికి ఆ ఏ పేరుతో ఉన్నవాడైతే వర్మ అని పేరుతో ఉంటే శర్మ అని పేరుతో ఉంటుంది, తేడా ఏం లేదు కదా. సో అల్టిమేట్లా మోసేవాడికి తెలుసు వాడు బరువు ఎంత అంటాడు. సో అందువల్ల ఇక్కడ ఏ పేరు ఉంటేంది, ఇప్పుడు పేరు గాంధీ పేరు పెట్టుకుంటావు, రోజు మందు తాగుతూ రోడ్డు మీద పడిపోతావు, ఏం లాభం? అని పేరు గాంధీ అని పెట్టుకున్నాడు కానీ రోజు అబద్ధాలు ఆడతాడు, అసత్యాలు చెప్తాడు, ధర్మం పాటించాడు, మందు తాగుతుంటాడు, కానీ పేరు మాత్రం గాంధీ. సరిపోతుందా? సో నీ గాంధీ అని పేరు పెట్టుకొని ఉంటే సరిపోతుందా? నీకు రామన్, సివి రామన్ పేరు పెట్టుకుంటాడు కానీ మా సైన్స్ అంటే ఏంటో తెలియదు, అక్షరం రాదు, అయిపోతుందా? శ్రీనివాస రామానుజన్ అని పేరు పెట్టుకుంటాడు కానీ 5+7 ఎంత అంటే తెలియదు అంటాడు, అయిపోతుందా? గణిత శాస్త్రవేత్త అయిపోతుందా పేరు పెట్టుకుంటే? చిరంజీవి పేరు పెట్టుకోవడం అంటారు మెగాస్టార్లు అయినరా. సో అందువల్ల మనకు పేర్లో ఏముంది, ఇప్పుడు రాజ్భవన్ పేరు లోక్ భవన్ అయింది కానీ ఆ లోక్ భవన్లో కూర్చున్న పెద్ద మనిషి ఏం చేస్తారన్నదే పాయింట్ తప్ప అది లోక్ భవన్ అయితే రాజ్భవన్ అయితేంది. సో పేరు మార్చండి. రాజ్ అనేది కొలోనియల్ సింబల్ అని అనుకుంటున్నారు, బ్రిటిష్ రాజ్ అన్నాం కానీ రాజ్ అనేది రాజ్యము, రాజ్యాంగం పేరులో కూడా రాజు ఉంది కదా అని చెప్పి రాజ్యాంగాన్ని కూడా లోక్యాంగము అని మార్చుకోం కదా. పేర్లు మార్చుకున్నాడు మంచి తప్పేం లేదు, పేర్లు మారితే సరిపోదు, ఉద్దేశాలు మారాలి, స్వభావాలు మారాలి, ప్రవర్తన మారాలి. ఒకవైపు గవర్నరు శాసనసభ ఆమోదించిన బిల్లును ఏళ్ల తరబడి పెట్టేసుకుంటాడు, అది మరి ఏ లోక్తంత్ర? దాని పేరు రాజ్భవన్ భవన్ ఉంటుంది, లోక్ భవన్ అంటే ఏంటి? నువ్వు లోక్తంత్రం గౌరవిస్తే ప్రజలు ఎన్నుకున్న చట్టసభ ఆమోదించిన బిల్లుల్ని నువ్వు ఎందుకు పెట్టుకుంటావు? నువ్వు ఆర్టికల్ 200 ప్రకారం నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ యాక్సెప్ట్ చేయి, ఆప్షన్ బి రిజెక్ట్ చేసి మళ్ళీ అసెంబ్లీకి పంపించు, ఆప్షన్ సి ప్రెసిడెంట్కి రెఫర్ చేయి. నేను ఈ 3 ఆప్షన్లు ఏది పాటించాను నేను పెట్టుకొని కూర్చుంటా అంటాడు. సుప్రీంకోర్టు తప్పని సుప్రీంకోర్టు ఇటీవల చెప్పింది. సో నీకు ఆ 4th ఆప్షన్ లేనే లేదని. మరి లోక్ భవన్ అని పేరు పెట్టుకున్న తర్వాత నీ మనసు మారకపోతే ఏం లాభం? సో నీకు మనసు మారాలి కదా. లోక్ భవన్ అని పేరు పెట్టుకున్నావు కరెక్టే కానీ మనసు మారలేదనుకోండి ఏం లాభం? గాంధీ పేరు పెట్టుకొని మందు తాగున్నట్టు ఉంటుంది. గాంధీ పేరు పెట్టుకున్నప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మద్యానికి దూరం ఉండాలి, చెడు అలవాట్ల దూరం ఉండాలి, ధర్మం పాటించాలి, సత్యమే పలకాలి, నిరాడంబరత్వాన్ని పాటించాలి. నువ్వు 10 లక్షల రూపాయల వాచ్ పెట్టుకొని 2 లక్షల రూపాయల వాచు, 20 లక్షల రూపాయల బ్రాస్లెట్, 30 లక్షల రూపాయల ఉంగరాలు, 40 లక్షల రూపాయల బంగారు గొలుసు వేసుకొని నేను గాంధీ మహాత్ముని అని పేరు పెట్టుకున్నా, నిరాడంబరత్వం అంటే నడవదు కదా. పేరులో ఉంటే లాభం ఏంటి? నీ జీవితం గాంధీ మహాత్ముని పేరు పెట్టుకున్నప్పుడు గాంధీలాగా ఉండాలి. గాడ్సే పేరు పెట్టుకొని గాంధీలాగా ఉన్నా తప్పేం లేదు. గాడ్సే పేరు పెట్టుకొని గాంధీలాగా ఉన్నా మనం గౌరవిస్తాం కదా. అల్టిమేట్లీ దాని గుణం ఏంటి అన్నది మనకు కదా. మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని ఆ శతకం సాహిత్యంలో మనం చూడలేదా? మేడిపండు చూసి ఎంత అందంగా ఉంటాడు. అందువల్ల లోక్ భవన్ అని పేరు మారుతున్నా సరిపోదు. అదే ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను దెబ్బతీయడానికి ఒక కేంద్రంగా ఉండి, ప్రజాస్వామ్యాన్ని హరించడానికి ఒక వ్యవస్థగా ఉండి, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి చట్టసభల్ని గౌరవించాం మేము, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మేము ఇబ్బందులు పెడతాం అంటే అది లోక్ భవన్ అయితే, రాజభవన్ అయితే, ఏ భవనం అయితేంది? అల్టిమేట్గా పేరు కాదు మారాల్సింది, స్వభావం మారాలి. గవర్నర్ అనే ఇన్స్టిట్యూషన్ యొక్క స్వభావం మారాలి. అది మారకుండా పేర్లు మార్చుకుంటే ఏమొస్తుంది? సరిగ్గా